జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు. సో ఆయన చేసినటువంటి వికృత చేష్టలన్నీ కూడా అందరూ చూసాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన నీతి సూక్తులు వల్లెవేస్తున్నారు అనేది పాలడుగు వినీల గారు చెప్తున్నటువంటి మాటలు. ఏమంటారు? ఒకసారి రాయపాటి అన్న గారు కూడా మాట్లాడితే అందరు కలిపి సమాధానం చెప్తుంది అనుకున్నా. సరే పర్లేదు, లాస్ట్ అంటే మీకు సమాధానం చెప్పడానికి ఒకరు కావాలి కాబట్టి. సో రాయపాటి అన్న గారు ఉంటారు, ముందు మీరు మాట్లాడండి. మేము ప్రతిపక్షం కదా వాళ్ళు, అందుకే వాళ్ళిద్దరు పర్లేదు సార్, మీరు కూడా వింతగా అడుగుతుంటే ఓకే సరే పర్లేదు, తర్వాత అయినా చెప్తాను, నో ఇష్యూ. కానీ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద మీరు డిబేట్ పెట్టారని నేను అనుకుంటున్నా. అట్లానే జరుగుతుందేమో అని అనుకున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ లో దానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు ఒక 6 మంత్రులు, ఒక 3 ఎమ్మెల్యేలు, ఒక 2 తెలుగుదేశం నాయకులు, మొత్తంగా ఒక 11-12 మంది వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద ఏమైనా సమాధానం చెప్తారేమో అని చూస్తే పొద్దున్నే పేపర్లో జగన్ నువ్వు నీచుడివి, జగన్ నువ్వు దుర్మార్గుడివి, జగన్ నీకు మాట్లాడే హక్కు లేదు, నీకు 11 వచ్చినాయి, ఊరి నీ జీవితాలు భార్య. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద మీరు సమాధానం చెప్పమని మీకు తెలుగుదేశం వాళ్ళు పంపిస్తే మీరేంది ఇట్లా మాట్లాడతారు అనుకుంటే, సరే వాళ్ళది అయిపోయింది కదా, డిబేట్కి వచ్చారు కదా, డిబేట్కి వచ్చిన తెలుగుదేశం మహిళన్న దాని మీద ఏమన్నా మాట్లాడతారేమో అని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 13 నెలల కాలంలో 1,75,000 కోట్ల రూపాయల అప్పులు బడ్జెట్ లోపల బడ్జెట్ బయట అమరావతి పేరుతో మొత్తం తీసుకొని వచ్చారు. 1,75,000 కోట్ల అప్పులు ఏం చేశారు? ఒక్కటంటే ఒక పథకం కూడా మీరు ఇవ్వలేదు. ఒకటే ఒక పథకం, అది కూడా 15,000 13,000, అది కూడా కొంతమందికే ఇచ్చారు. మిగిలిన పథకాలు ఏమైంది? సూపర్ 6 లో నీకు 18 ఏమైంది, నీకు 20 ఏమైంది, నీకు 36 నిరుద్యోగ వృత్తి ఏమైంది, ఉచిత బస్సు ఏమైంది? 13 నెలలు అయిపోయింది, సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో కూడా వచ్చాం. రైతు భరోసా ఒక్కట్లేదు. ఇదే విధంగా కరేడుకు సంబంధించి ఆల్రెడీ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఏదైతే రేవూరు చేవూరు దగ్గర ఇస్తే ఆ భూములు కాదని ఇప్పుడు కరేడు దగ్గర ఎందుకు ఇస్తున్నారు? ఏదైతే బీసీ మహిళకు సంబంధించి మొన్న గుడివాడలో జరిగినటువంటి బీసీ మహిళ మీద జరిగినటువంటి దాడి, వాళ్ళ కారంతా పగలగొట్టి 1.5 గంటల పాటు ఆమెను రోడ్డు మీదే తెలుగుదేశం మోకలో ఏదైతే అడ్డగించి ఆపేసి దాడి చేసినటువంటి ప్రయత్నం, వీటన్నిటి మీద సమాధానాలు ఏమన్నా చెప్తారంటే, మీరు 5 ఏళ్ల క్రితం వచ్చారు, అప్పుడు అది చేశారు, అప్పుడు ఏదో దళిత డాక్టరు, లేదంటే సుధాకరు పిచ్చి ఇది, లేదంటే జగన్ అది, నీ మీద 11 కేసులు ఉన్నాయి, 43,000 కోట్లు తినేసి ఎవరు చెప్పాడు 43,000 కోట్లు? తెలియపోతే తెలుసుకోండి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అమ్మ మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా, ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయట ఉన్నాడు? ఆయన ఏమన్నా సొద్ద కోసం బయట ఉన్నాడా? స్కిల్ డెవలప్మెంట్ లో హెల్త్ ఇష్యూస్ మీద బెయిల్ మీద బయట ఉన్నాడు, మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు, అమరావతి భూముల కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు, అంతకుముందు 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకొని ఉన్నాడు, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా కళ్ళు చెవులు ఉన్న వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు మాట్లాడాడని క్లియర్ కట్ గా తెలుసు. మీరు నీతి సూక్తులు మాట్లాడితే ఎట్లా? చంద్రబాబు నాయుడు పెద్ద శుద్ధపోస కాదమ్మా. ఈ రాష్ట్రంలోనే అవినీతికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఉంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దేని మీద బయట ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? బెయిల్ మీద బయట ఉన్నాడా లేదా? మాట్లాడితే మీరు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నాడు, అడిగింది మీరు సమాధానం ఏంటి? 1,70,000 కోట్ల అప్పులు ఏం చేశారు? దానికి సమాధానం చెప్పండి. వినీల్ గారు ఉండండి ప్లీజ్, నేను అడుగుతా, నేను ఇస్తాను, మీకు టైం ఇస్తాను, నేను మీకు ఇస్తా. వినీల్ గారు ఒక్క నిమిషం ఆగండి. వారి వర్షన్ వెంకటరెడ్డి గారి వర్షన్ తీసుకున్నాక మాట్లాడతాను. కాదండి, అడిగిన దానికి సమాధానం మంత్రులకి చేత కాదు, మీకు వచ్చే అధికార ప్రతినిధులకి చేత కాదు. దానికి సమాధానం చెప్పంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి నువ్వేంటి వికృత చేష్టలు, ఎవడు వికృత చేష్టలు చేస్తుంది? రెడ్ బుక్ అనేటటువంటిది ఒకటి పుస్తకం పట్టుకొని పెద్ద పెద్ద ప్లకార్డులు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి ఓ రెడ్ బుక్ లో అంతు చూస్తా, ఒక్కొక్కటిని ఏంటి బట్టలు లేకుండా నడిపిస్తా, ఇవన్నీ మాట్లాడింది ఎవరమ్మా? సినిమా డైలాగు ఎవరో పట్టుకొని వస్తే దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నారు? సినిమా డైలాగ్ సిల్లిగా మీరు ఇందాకన్నారు, ఇంద్రా సినిమాలో పేక కోసేస్తా, మొక్కే కదా అని పీకెత్తే పేక కోసేస్తా అని, ఆ కోసేస్తే ఎట్లుంటది అన్నారు కదా. చంద్రబాబు నాయుడు వెళ్తున్నా కూడా చెట్లు నరుగుతున్నారు. ఎవరన్నా చంద్రబాబు నాయుడు పేక కోయమన్నారా? తప్పు కదా, అట్లా మాట్లాడితే చెంపలు వాయించాలి కదా వాళ్ళే. మరి మీరు మాట్లాడిన అదే కదా. మరి సినిమా డైలాగులు మీరు చెబితే తప్పులేదు. ఎవడో ప్లకార్డు ప్రదర్శిస్తే, అది కూడా మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్త ప్లకార్డు ప్రదర్శిస్తే అతని మీద చచ్చిపోయిందండి. ఆ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి పేరు మర్చిపోయారు ఇప్పటికి. అతను రిమాండ్కి వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ మీద వచ్చాడో లేదో ఎవరికి తెలియదు. దాన్ని వదిలేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించారంట. ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, ఇదేంటి? ఒకసారి వినండి, కుర్చీ మడత పెట్టి ఒకసారి చూడండి సార్. జగన్ ఒక్క సెకండ్ సార్, ఇది మీకు నారా లోకేష్. జగన్
కుర్చీ మడత పెట్టి నారా లోకేష్ డైరెక్ట్ గా మీటింగ్ లో మాట్లాడితే ఇది ఏ సినిమాలో డైలాగ్ అండి? ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఒకసారి ఆయన మాట్లాడినండి సార్. ఎవడన్నా ఇట్లా మాట్లాడుతారు మన సినిమా డైలాగులు? కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు మడత పెడతారు. ఏమండి ఇది ఏ సినిమా డైలాగ్ అండి? మనం కుర్చీలు మడత పెట్టొచ్చు, కుర్చీలు మడత పెట్టి చూపించవచ్చు. ఇంటర్మీడియట్ 3 గ్రూపులు 3 సార్లు పాస్ కాల. ఆయనేమో మీ సీఎం సాబుకు చెప్పండి వకీల్ సాబు వస్తున్నాడు అని అన్నాడు. మరి ఈయనేం వకీల్ సాబు? యాడ్ నుంచి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా, మీకు భీమ్లా నాయక్ కోటింగ్ ఇస్తా. మనల్ని ఎవడరా ఆపేది? ఏమన్నా ఇవన్నీ సినిమా డైలాగులు కదా? ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల సినిమా డైలాగులా? మేమే సినిమా డైలాగ్ రప్ప అని ఇటు తిప్పి అటు తిప్పి ఏమని అడుగుతానల్లా. ఒక తెలుగుదేశం కార్యకర్త, ఏది మెంబర్షిప్ ఉన్న కార్యకర్త, పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఒక ఏదో ప్లకార్డు ప్రదర్శిస్తే అతని మీద కేసు పెట్టారు. అతనితో పాటు ఇంకో 100 మంది మీద కేసు పెట్టారు. ఏది సినిమా డైలాగు ప్లకార్డు పట్టుకుంటేనే కేసు పెడుతున్నప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద మరి ఎన్ని కేసులు పెట్టాలి? ఇది మాట్లాడితే మేము దొంగలం, మేము రౌడీలం, మేము సైకోలం. మీరు మాత్రం చాలా మంచి వినయం కలిగినటువంటి వ్యక్తులు. మాట్లాడడానికి అందరికి ఉండాలమ్మా. ఇప్పుడు మనం అవతల మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఎవరు ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మేము అడిగినాటికి ఒకదానికి సమాధానం లేదు. పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది బరి తెగించారంటున్నా నేను. పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది, అందరు కాదు, కొంతమంది బరి తెగించి ఒళ్ళు మీద లేకుండా పనిచేస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా దోపిడీలు చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలకి వాళ్ళే మధ్యలో బ్రోకర్ లాగా పనిచేస్తున్నారు. రిపీట్ అని మై వర్డ్స్, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఆ వర్డ్స్ ని. పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గర బ్రోకర్ పని చేస్తా ఉన్నారు. వాళ్ళ మధ్యలో బ్రోకర్ గా వ్యవహరించి ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రేషన్ మాఫియా, పేకాట క్లబ్బులకి కొంతమంది పోలీసు అధికారులే సాక్షాత్తు పై స్థాయిలో ఉన్న అధికారుల నుంచి వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తుంది. ఇది కాదని చెప్పానండి. బెల్ట్ షాపులు స్వయంగా, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, స్వయంగా మీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసే బెల్ట్ షాపులను చూపించాడు. ఇప్పటి వరకు ఒక బెల్ట్ షాప్ లేకుండా, బెల్ట్ షాపులు ఒక్కరు కూడా ఎందుకు తీసేలా? మొన్న బొమ్మన అభినయ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి చూపించొచ్చారు బెల్ట్ షాపులు. మరి పోలీసు వ్యవస్థకి కళ్ళేమన్నా పోయినాయి అక్కడ ఉన్న వాళ్ళకి? మరి బెల్ట్ షాపులు దందా నడుస్తుంటే పోలీసులు వాటా తీసుకోకుండా నడుపుతున్నారా? ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. మీ అధికార పత్రిక ఆంధ్రజ్యోతిలో రాసింది ఏమని? రేపల్ల కేంద్రంగా పేకాట డెన్ నడుస్తుందని, పేకాట డెన్. మరి మంత్రి అనగాని సత్యప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే మంత్రి, మరి పోలీసు వ్యవస్థ, మరి వీళ్ళందరూ తెలియకుండానే పేకాట డెన్నులు నడుస్తాయా? మరి దీనికి వాటాలు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాయి? ఇదే పోలీసులు మొన్న గురజాల దాచేపల్లి సిఐ భాస్కర్ నాయుడు ఏదో ఉంది సార్ పేరు, తెలుగుదేశం నాయకుడు కారులో వైసీపీ కార్యకర్తలు తీసుకుని వెళ్ళి సిఐ క్వార్టర్స్ లో పెట్టి ఏదే అతన్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఏమండి పోలీసు వెహికల్ అంత దిక్కుమాల స్థితిలో వచ్చిందా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ? పోలీస్ వెహికల్ లో తీసుకెళ్తారా, తెలుగుదేశం నాయకుడు వెహికల్ లో తీసుకెళ్తారా? మరి ఇలాంటి అన్నిటికీ సమాధానం చెప్పడం చేతగాక ఆవు వ్యాసం లాగా అప్పుడు మీరు అదన్నారు, ఇప్పుడు ఇది అన్నారు. సో వీటి గురించి కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఖచ్చితంగా. ఒక్క నిమిషం వినీల్ గారు 1 మినిట్ మాట్లాడండి. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తీసుకుందాం. ముందు 1 మినిట్ మాట్లాడండి ప్లీజ్. పథకాల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు పెంచుతా అని చెప్పి 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పైన పట్టిన వ్యక్తి వీళ్ళు కూడా మా పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం రెడ్డి గారు, నన్ను మాట్లాడనివ్వండి. ఫస్ట్ నన్ను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. మరి మీరు అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగింది అంటారు. అసెంబ్లీ సాక్షిగా 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. కనీసం మీరు 10 ఎకరాల ల్యాండ్ అమరావతిలో ఎక్కడ కుంభకోణం జరిగింది, ఎవరు అవినీతిగా ఏ నాయకుల మీద బినామీలుగా ఉన్నారు అనేది మీరు నిరూపించలేకపోయారా? అమరావతి ల్యాండ్ లో అవినీతి జరిగింది అంటారు. 5 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీ గవర్నమెంట్ లో ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు నిరూపించలేకపోయారు?